యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటలు. 1. యేసు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:34. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధ ఉంది. కాని సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని విమోచనా క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు. శిలువతో సాగిన ఆ యాత్ర యెరూషలేము వీధులగుండా సాగుతూ గొల్గోతాలో ముగియనుంది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. వీపుమీద భారమైన సిరువ, భరించరాని అవమానం, ముఖమంతా ఉమ్ములు పిడిగుద్దులు, గేలి చేయబడుతూ హేళన చేయబడుతూ ఆయన క్రింద పడుతూ ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గోతాకు చేరింది ఆ యాత్ర. కాళ్ళూ చేతులలో శీలమేకులు, తలపైన ముండ్లకిరీటం, 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడితోంది. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతోంది. అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రియరక్షకుడైన యేసుప్రభువారి నోటనుండి వెలువడుతున్న మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసుప్రభువారు ఏమి బోధించారో దానిని తప్పకుండా చేసి చూపించారు. తాను చెయ్యడానికి ఇష్టంలేనిది ఏదీ ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44. ఆయన బోధించినట్లుగానే శత్రువులను ప్రేమించాడు. ఆయనను హింసించేవారి కొరకు ప్రార్థించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట వింటుంటే శరీరం జలధరిస్తుంది. కాని ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు చలించలేదు, స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికేమాత్రమూ తీసిపోలేదు. అనుక్షణమూ ఆయనను సిలువవేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ నేటికిని నీ గురించి, నా గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, వీరిని క్షమించుమని. అట్లాని మార్పు లేకుండా ఇట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవును కాబట్టి అట్లా చెయ్యగలిగాడు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్ది చెప్పుకునే ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభువు అడుగుజాడల్లో నడిచిన స్టెఫను కూడా మరణ సమయాన్న కూడా ఆయనను అనుసరించగలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా, వారిమీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అపో 7:59-60. గ్లాడెస్ తన భర్త గ్రహాం స్టెయిన్స్ను, తన 2 కుమారులను సజీవదహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించగలిగింది. క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్రపరచబడదాం. ఆయన సమరూపంలోనికి మార్చబడదాం. ఆయన వలె మన శత్రువులను సహితం క్షమిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం. తర్వాత యేసు ప్రభువువారు శిలువలో పలికిన రెండవ మాట అభయం. నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే. యేసు ప్రభువును క్రూరంగా హింసిస్తున్నవారి కొరకు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది. ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటూ అర్థిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాట కాదు, అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న ఆవేదన. కారణం,
అతనికి 2 విషయాలు అర్థమయ్యాయి. 1 ఆయన రాజు, 2 ఆయనకొక రాజ్యముంది, అది శాశ్వత రాజ్యం, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని. యేసు ప్రభువు ఆ దొంగ యొక్క గతచరిత్రను ఎత్తిచూపించలేదు. తరువాత నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పలేదు. అతని హృదయంలో నుండి పెల్లుబుక్కుతున్న పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువువారు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అభయమిచ్చారు. నీవు నాతో ఉండే అవకాశం ఉందనడం లేదు, నిశ్చయం. ఇది ఎవ్వరూ మార్చలేని తిరుగులేని సత్యం. ఒక్క చిన్న మాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పందించాడు. ఆ ప్రతిస్పందన అతన్ని పరదైసుకు చేర్చింది. సంవత్సరాల తరబడి గంటల కొద్దీ వాక్యం వింటున్నామే, మన రాతి హృదయాలు మాత్రం స్పందించుటలేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపు లేదుకాక ఆ దొంగ అయితే జీవిత చివరి క్షణాల్లో ఉన్నాడు. అతనికి ఎలాంటి అవకాశాలు లేవు. నీకేమైంది? నీవేమీ సిలువలో వ్రేలాడడం లేదు కదా? రక్షించబడడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. దేవునికి లోబడకుండా నీకు నచ్చినట్లు జీవించి, ఆయన దయామయుడు కదా, జీవితం చివరి క్షణంలో క్షమించుమని ఒక్క మాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దు. నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్థంగా దొర్లిపోయాయేమో. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2. కనీసం నేడైనా పశ్చాత్తాపంతో ఆయన పాదాల చెంత చేరగలిగితే నీ గత జీవితం ఎట్లాంటిదైనా ఆయన ప్రశ్నించడు, ఆ నిత్యరాజ్యానికి వారసుణ్ణి చేస్తాడు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం, నిత్యరాజ్యానికి వారసులమౌదాం. ఆమేన్. తర్వాత యేసు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాట, ఆదరణ. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను 19:26. ఒక తల్లి 10 మంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ 10 మంది పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లిని పెంచలేక అనాథను చేసి విడిచిపెట్టేసిన పిల్లలు ఎందరో. అనాథ ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న తల్లులు ఎందరో. అట్లాని వారి ఆర్థిక స్థితి తల్లిని పోషించగలిగేది కాదా అంటే కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే వారు తమ బాధ్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ ఉన్నామా? అయితే ఒక్క మాట, యేసు ప్రభువారు కల్వరిగిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఆయన తల్లిని యేసుప్రభు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడుగా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొల్పు. పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒకటి తల్లిదండ్రుల కోసమే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ 20:12. సన్మానించడమంటే శాలువాలు కప్పి పూలబొకేలు ఇవ్వాలని కాదుగాని వారి అవసాన దశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం. 1 తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీ 6:1-3. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. సామెతలు 23:25. అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి వారిని దూషించినట్లయితే తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. సామెతలు 20:20. కారు చీకటిలో నీ దీపం మారిపోతే నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందగలవు? ఆలోచించు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, నేడు మన తల్లిదండ్రులను ఎట్లా చూస్తున్నామో రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాం. నీవు చేసినట్లే నీకునూ చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. ఒబెద్యా 1:15. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
గలతీ 6:7. కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే మనం నేడు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి రాబోయే దినాలలో మనం సంతోషాన్ని పొందగలము అనుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఇంతవరకు వారిని నిర్లక్ష్యం చేశామేమో, యేసు ప్రభువారు శిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తుచేస్తున్నారు. సరిచేసుకుందాం. వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేరుద్దాం. ఆయన మాటకు లోబడదాం. ఆమేన్. తర్వాత యేసు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాట, తండ్రితో ఎడబాటు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మత్తయి 27:46. యేసు ప్రభువారు భరిస్తున్న శిలువభారం కంటే, ఆ ఘోర అవమానం కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయమేమిటంటే తండ్రితో మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించబోతున్నాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేకవేస్తున్నాడు. అది ఒక గొప్ప ఆర్తనాదం. అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు, అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా దానిని కూడా ఆయన భరించలేకపోతున్నాడు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసేయడానికి ఇష్టపడ్డాడు. కావాలనే అట్లా చేస్తున్నాడు. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెషయా 53:10. ఒకవేళ అతనిని నలుగుగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్ప త్యాగం ఉంది. మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. 1 కొరింథీ 5:21. ఏదేను వనంలో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మన ప్రియరక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఎందుకంటే ఆ శిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయక రెండో కలసి ఆదినాన తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. ఇంతకీ నెలకొల్పబడిన ఆ సహవాసం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంతకాలమయ్యింది? ఎంతకాలమయ్యిందో కూడా గుర్తులేనంతకాలమయ్యిందా? దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం. మంచిదే. మరి సహవాసం మాటేంటి? సంబంధానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసమేమిటి? ఆదాము ఏదేనులో నుండి గెంటివేయబడినప్పటికీ అతడు దేవుని కుమారునిగానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల సంబంధం. కాని గెంటివేయబడడం ద్వారా అతడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుబడి దేవుని బిడ్డలుగా దేవునితో సంబంధాన్ని కలిగియున్నాము. కాని తిరిగి పాపం చేయడం ద్వారా ఆయనతో సహవాసం కోల్పోతున్నాము. సంబంధం మాత్రమే కలిగియుండి సహవాసం లేకపోతే ఆ నిత్యరాజ్యాన్ని చేరలేము. సహవాసం కోల్పోవడానికి గల ఏకైక కారణం మన పాపమే. అట్లా అయితే పాపంలేని యేసుప్రభువారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు? మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు గనుక. అందుకే ఆయన ఆ క్రందన, ఆ శిలువ ప్రేమను అర్థం చేసుకుందాం. మన జీవితాలను సరిచేసుకుందాం. కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులవుదాం. ఆమేన్. యేసుప్రభువారు శిలువలో పలికిన 5వ మాట. యేసుప్రభువారు శిలువలో పలికిన 5వ మాట. దప్పిగొనుచున్నాను. యోహాను 19:28. యేసుప్రభువారు ఆయన రాజ్యసువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు: నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడినూ దప్పిగొనడు. యోహాను 4:14. దప్పిగొనిన ఎడల నాయొద్దకు వచ్చి దప్పితీర్చుకొనవలెను. యోహాను 7:37. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగితే ఎన్నడునూ దప్పిగొనమట. దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండి అని చెప్పిన ప్రభువారే దప్పికగొనడమేమిటి? ఆయన దప్పికను ఆయన తీర్చుకోలేనప్పుడు ఇక మన దప్పికను ఎట్లా తీర్చగలడు? యేసయ్య శిలువలో దప్పిగొనడానికి గల కారణాలు: యేసుప్రభువారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. వాటిలో ఒక్కటైననూ తప్పిపోవడానికి వీలులేదు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన దప్పిగొన్నారు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కీర్తనలు 69:21. అప్పటికే యేసుప్రభువారు
ఆ మండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన శిలువను మోశారు. ఒకవైపు శరీరం నుండి రక్తం కారుతూనే ఉంది. అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము. ఎందుకంటే శిలువ వేయబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడు, అదే సమయంలో పరిపూర్ణమైన దేవుడు. నిత్యనరకంలో మనము దప్పిగొనకూడదని మన దప్పిక తీర్చడానికి ఆయనే దప్పిగొంటున్నారు. ధనవంతుడు ఒక్క నీటిబొట్టు కొరకు ఎంత అల్లాడిపోతున్నాడో అట్లాంటి పరిస్థితి నుండి నిన్నూ నన్నూ తప్పించడానికి ఆయనే దప్పిగొంటున్నారు. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసి. లూకా 16:24. అనంతకాలం మనకు దాహం లేకుండా చెయ్యడానికి ప్రియరక్షకుడైన యేసుప్రభువారు దప్పిగొన్నారు. వారికిక మీదట ఆకలి అయిననూ దాహమైననూ ఉండదు. సూర్యుని ఎండ అయిననూ ఏ వడగాలి అయిననూ వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువునూ తుడిచివేయును. ప్రకటన 7:16-17. ఆయన నీకోసం ఇంత చేస్తే దేనికోసం నీ దప్పిక? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమా, వీటికోసమేనా నీ ప్రాకులాట? ఆత్మఫలాలు ఫలించకుండా శరీరకార్యములనే నెరవేర్చుకుంటూ నేటికినీ ఆయనకు ఆ చేదు చిరకనే మరలా మరలా త్రాగిస్తావా? వద్దు, ఒక్కసారి చాలు. ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి, అది చాలు. మోషే మరలా కొట్టాడు, కనానులో అడుగుపెట్టలేకపోయాడు. ఆయన ఆ చేదు చిరకను ఒక్కసారి త్రాగితే చాలు. మనం మరలా త్రాగించే ప్రయత్నం చేస్తే ఆ పరమ కనానులో అడుగుపెట్టలేము. వద్దు, శరీరకార్యాలకు గతించిన కాలమే చాలు. ఆ దివ్యప్రేమను అర్థం చేసుకో. కోరాహు కుమారులు వారిగ్గల దప్పిక గురించి ఈ రీతిగా పాడుతున్నారు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కీర్తనలు 42:2. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మిసిల్లుచున్నది. జీవముగల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమూ నా శరీరమూ ఆనందంతో కేకలు వేయుచున్నవి. కీర్తనలు 84:2. అవును, మనమునూ నిత్యజీవంలోనికి చేర్చగల జీవముగల దేవుని కొరకు ఇట్లాంటి తృష్ణను కలిగియుండాలి. ఇటువంటి దప్పికతో ఆయన కోసం ఎదురుచూద్దాం. ఆ రీతిగా మన జీవితాలని సిద్ధపరుచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులమౌదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుప్రభువారు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను 19:30. ఎలిజబెత్ రాణి తన మరణపడకపై చివరి క్షణాల్లో తన పనికత్తెతో ఇట్లా అందట: అయ్యో, నేను జీవిత చివరి క్షణాల్లో ఉన్నానే, నాకున్న ఒకే ఒక్క జీవితం మంతమైపోతోందే. జీవితాన్ని ప్రేమించాను, ఉన్నత శిఖరాలను అధిరోహించాను, కాని ఆ జీవితం మంతమైపోతోందన్న తలంపే నన్ను చెప్పలేనంతగా బాధిస్తోంది అని చెప్తూనే తన నోరు శాశ్వతంగా మూతపడిందట. కాని ప్రియరక్షకుని అంతం ఎంత భిన్నంగా ఉందంటే, మరణం ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది. లేఖనాల నెరవేర్పుకు ఇక ప్రక్కలో బల్లెపెంపోటు, తండ్రికి తన ఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ గొప్ప సంతృప్తితో, గొప్ప విజయంతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు: సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? బైదు. ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడిచి దాసుని రూపం ధరించి భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమైనది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరిచి నిన్ను మహిమపరిచితిని. యోహాను 17:4. సర్వలోకాన్ని పాపం నుండి విమోచించి వారిని రక్షణలోనికి నడిపించే కార్యము సమాప్తమైనది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. లూకా 19:10. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. 1 తిమోతి 1:15. చెయ్యాల్సిన బలి అర్పణ, ప్రాయశ్చిత్తము సమాప్తమైనది. ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఆయన భరించడం సమాప్తమైనది. ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చినదని తలంచవద్దు, నెరవేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు. మత్తయి 5:17. ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి. మనము పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయాలచేత మీరు స్వస్థతనొందిరి. 1 పేతురు 2:24. సాతాను శక్తిని సర్వనాశనం చెయ్యడం సమాప్తమైనది. సాతాను ఇంకనూ బంధించబడలేదు గాని వాడి నాశనం ప్రకటించబడ్డాది. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. యోహాను 12:31. ఆయన తన పని సమాప్తం చేసి చాలా కాలమైంది. యుగ సమాప్తికి రోజులు దగ్గరకానయ్యి. 6 అనే సంఖ్య సమాప్తానికి సూచనగా ఉంది కాబట్టి ఇక యుగ సమాప్తి అంటే ఆయన రెండవ రాకడ సమీపం కానుంది అనే అంచనాకు రావచ్చు. ఈ లెక్కలు కాదుగాని లేఖనాలు భూమిమీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాకడకు సిద్ధపాటు లేకుండా అంతం వెంటనే రాదులే అనే ధీమాతో బ్రతికేస్తున్నాము. వద్దు, ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేసి ఆ రక్షణను ఉచితంగానే నీకు అనుగ్రహించాడు. నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నీవు స్వీకరించగలిగితే ధన్యతలోనికి ప్రవేశించగలవు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులమౌదాం. ఆమేన్. ఆమేన్. యేసుప్రభువారు శిలువలో పలికిన 7వ మాట. ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. లూకా 23:46. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చిన కార్యాన్ని సంపూర్ణము చేశారు. చెయ్యకుండా మిగిల్చింది ఏమీ లేదు. గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. ఆయన ప్రాణం ఎవ్వరూ తీయలేదు, ఆయనే అప్పగించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారముంది. నేను దాని మరలా తీసుకొనుటకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను 10:18. యేసుప్రభువారు ఆయన రాజ్య సువార్తను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించి ఈ లోకంలో సశరీరుడుగా చివరి మాటగా ఆత్మను అప్పగించుకొంటున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్థమవుతోంది. జీవింపచేసేది ఆత్మమాత్రమే, శరీరం ప్రయోజనం లేనిది. కాని మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాము. నిత్యమూ జీవింపచేసే ఆత్మ గురించిన ఆలోచనగాని అవగాహనగాని లేకుండా బ్రతికేస్తున్నాము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను 6:63. శరీరం ఎందుకు నిష్ప్రయోజనమంటే మట్టిలో నుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలసిపోవాల్సిందే. మన్నైనది వెనుకటివలనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి 12:7. అయితే మన శరీర అవయవాలను దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. మన శరీరాన్ని దేవునికోసం పరిశుద్ధంగా కాపాడుకోలేనప్పుడు ఎంతమాత్రమూ మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము. పరిశుద్ధమూ దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనండని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. రోమా 12:1. అవును, యేసుప్రభువారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టే తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు. మనమునూ దేవునికోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టికర్తయైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. దేవుని చిత్తప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పేతురు 4:19. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులవుదాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.